మీకు సులభంగా రుచిగా చేసుకునే స్నాక్స్ అంటే ఇష్టమా? అయితే రండి, ఈరోజు సాఫ్ట్ అండ్ స్పాంజీగా ఉండే కేరళ స్పెషల్ బెల్లం ఆపాలు చేసుకుందాం. దీనికోసం ముందుగా 5 గంటలు పచ్చి బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నానబెట్టిన బియ్యంతో పాటు ఉడికిన అన్నం, కొబ్బరి తురుము, జీలకర్ర, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకొని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కడాయిలో బెల్లం తురుముతో పాటు నీళ్లు పోసి కరిగిన తర్వాత కొంతసేపు మరిగించి చల్లారించుకోవాలి. వేరొక కడాయిలో నెయ్యి, తరిగిన కొబ్బరి ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. బెల్లం పాకం రెడీ అయిన తర్వాత వడకట్టి పిండి మిశ్రమంలో కలుపుకోవాలి. ఇందులోకి ఉప్పు, యాలకుల పొడి, అలానే వంట సోడా వేసి బాగా కలుపుకొని వేపిన కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆపాలు చేసుకోవడానికి కడాయి పెట్టి కొద్దిగా కొబ్బరి నూనె వేసి నూనె వేడైన తర్వాత దీంట్లో 1.5 గరిటె పిండి వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత తిరిగేసి రెండో వైపు కూడా మంచి గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతే అండి, మన కేరళ స్పెషల్ బెల్లం ఆపాలు బ్రహ్మాండంగా రెడీ అయిపోయాయి. చేసిన వెంటనే బాగా వేడివేడిగా తింటే అబ్బా అద్రింది.